హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలని చూస్తుంది? ఆర్కే ఎవరి గురించి చెప్పాలని చూస్తున్నాడు? కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినా అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ అధికారానికి తిరుగులేదు. భాగస్వామ్య పక్షాలన్నీ తమ పరిమితులను తెలుసుకుని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాయి. ప్రధానమంత్రికి పోటీగా ఇతర భాగస్వామ్య పక్ష నాయకులు ప్రకటనలు చేసే సాహసం చేయడం లేదు. అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలని చూస్తుంది? ఆర్కే ఎవరి గురించి చెప్పాలని చూస్తున్నాడు? ప్రధానమంత్రి మాట అందరు వింటారు, ప్రధానమంత్రికి తోడుగా ఎవరు ఉండరు, ప్రధానమంత్రి ముందు ఎవడు కుప్పుగొంతు లేడు అని ఎవరి గురించి చెప్తుంది తెలుసా? పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఓవర్ ఎగ్జైట్ అయిపోయి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తొక్కిపట్టి కరెక్ట్గా లేడని చెప్పాలంటే మోడీ రిఫరెన్స్ తీసుకుని వస్తుంది ఆర్కే గారు. తెలుగుదేశం పార్టీ బలం పైన ఆధారపడి ప్రధాని మోదీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. అయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రధాని ఎందుకు చేయట్లేదు? చేయొచ్చుగా, మంచిదే కదా. చేస్తే మాకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయిగా, చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడతలేదు? పోలవరం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రత్యేక నిధుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడితే మంచిదే కదా. మాట్లాడుకున్నా ఉన్నారు, కదిలించుకోవట్లేదు. అంతా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వల్లే అక్కడ నడుస్తుంది అని చెప్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడుకి నిజంగానే అంత పవర్ ఉండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వల్లే అక్కడ బీజేపీలో నడుస్తూ ఉంది అంటే మరి అడగండి, అడిగి తెమ్మని చెప్పండి. అంతే కదా. ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు అసలు ఆయన వల్లే బీజేపీ నడుస్తుంది పార్టీ అని చెప్పినప్పుడు మరి డిమాండ్ చేసి తీసుకురండి. అది చేత కాదు. మళ్ళీ అధికారాలను ప్రశ్నించే సాహసం చేయడం లేదు. రాష్ట్రంలో పరిస్థితి వేరుగా ఉంది. జనసేన బీజేపీ వ్యవహరిస్తున్నాయి. తిరుపతిలో జనసేన బీజేపీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి అంటే అవి ఓన్ పార్టీలు, ఎవడి కింద బతికే పార్టీలు కాదు. కూటమి అంటే ఎవడి స్వేచ్ఛ వాడుకుంటుందనే కానీ ఒకటి కిందకెళ్ళి అందరు బానిసలు అవుతారని కాదు. అర్థమైందా? కూటమి అంటే ఎవడ స్వేచ్ఛ వాడుతో ఎవడు వాళ్ళు పదవులు పంచుకున్నారు, అంతేగాని పార్టీలు ఊడిగం చేయడానికి సిద్ధపడలేదన్నమాట. అర్థం చేసుకో. కిసలాట జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శించడానికి విడిగా వెళ్లారు. ఒక రకంగా ఇందులో విడిగా వెళ్ళాడంట. అంటే ఏంది ఉద్దేశం? వెళ్ళకూడదు పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి. విడిగా వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి విడిగా వెళ్ళాడు. అంత బలుప అన్నది ఇవిడ వర్షను, ఆర్కే గారి వర్షను. పట్టాల్సింది ఏమీ లేదు. జనసేన ఎందుకు చెప్పావు? పవన్ కళ్యాణ్ అధినేత కూడా తన పార్టీ తరఫున స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ ఆయనకుంటుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రి తిరుపతి అనేది ప్రభుత్వానికి సంబంధించినప్పుడు ప్రభుత్వం సంబంధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడే అన్ని నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పినప్పుడు మరి అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకి చనిపోయిన వారికి బాధ్యతలుగా చంద్రబాబు నాయుడు గారే బాధ్యత తీసుకుని సారీ చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పలే మరి? అంటే వేరే వాడిని కంట్రోల్లో పెట్టుకొని కాలు కింద తొక్కిబట్టి అధికారం చూపించడానికి మాత్రమేనా ఆయన అధికారి? భక్తులకు జరిగిన అన్యాయానికి సారీలు చెప్పడానికి కాదా? పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. సాంకేతికంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులతో పాటు మరో మంత్రి మాత్రమే. ఆయన అరే పిల్లపిత్రులు విన్నారా? ఉప ముఖ్యమంత్రి అనేది అధికారం కాదంట, అసలు రాజ్యాంగబద్ధంగా అది లేదంట. మరి మీ ఓడేంట్రా దాన్ని పట్టుకొని పిసుకుంటూ ఉంటాడు అధికారం 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 అని. ఉప ముఖ్యమంత్రి హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో అని చెప్పుకుంటాడేంట్రా. వీళ్ళేమో అదొక పదవే కదా, అందరిలాగా ఒక మంత్రి అంటే అనవసరంగా ఉక్కు ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్, అంత సీన్ లేదని చెప్తున్నారా. వినండి, ఆలోచించండి రా పిల్ల సైనిక్స్. మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. తాను స్వతంత్రంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కోరుకోవడం ఆయన కోణంలో
సరైనదే కావచ్చు. నీ కోణంలో తప్ప చూస్తే అది వాంఛనీయమా అన్న సందేహం కలుగుతుంది. వాంఛనీయంగానే ఉంటది. సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రబలితే దాని ప్రభావం పాలనా యంత్రాంగంపై ఉంటుంది. ఎవరి ఆదేశాలను పరిగణ అంటే ఇప్పుడు ఈయనేమో సారీ చెప్పమన్నాడు, వాళ్ళేమో సారీ చెప్పనన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఎందుకు పనికిరాని వాళ్ళని తీసి పక్కన పడేశారు, వీళ్ళే కారణం అనేసి. పవన్ కళ్యాణ్ రియల్ రీజన్ ఎవరు? శ్యామలరావు, ఆయన బిఆర్ నాయుడు అండ్ వెంకయ్య చౌదరి అనేసి క్లియర్ గా చెప్పారు. వీళ్ళు పేపర్ రాసుకుని వచ్చి మరి చెప్పారు, వీళ్ళని శిక్షించాల్సింది, వీళ్ళని క్షమాపణ చెప్పాల్సింది. అలా చెప్పకూడదంట, ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడికి సంబంధించిన వాళ్ళు కదా. వాళ్ళకి చెప్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, అప్పుడే చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్టు అయింది. అది అసలు రాధాకృష్ణకి నచ్చదు. చంద్రబాబు నాయుడిని అనొద్దు ఎవడో ఏమి తీసుకోవాలన్న సందేహం అధికారుల్లో ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని కొంతమంది అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు దుర్వినియోగం అంట. అధికారం ఇచ్చి అందలాలను ఎక్కి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చేసి కూర్చోబెడితే అక్కడ ఏం పీకాడు బిఆర్ నాయుడు? ఇంతమంది చచ్చిపోతుంటే ముందే ఇన్ఫర్మేషన్ ఉంది, ఇలా జరుగుతుందని నాకు తెలుసు అన్న వ్యక్తి ఏం పీకుతున్నాడు? కంట్రోల్ చేయకుండా, కేర్ తీసుకోకుండా. అధికార దుర్వినియోగం చేసింది ఎవరో? బిఆర్ నాయుడు, ఈవో ఇద్దరు మంత్రుల వలె పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి పర్యటనకు వెళ్లి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. విలేకరుల సమావేశంలో కూడా ఇరువురు సమిష్టిగా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. అలా కాకుండా విడివిడిగా ప్రకటనలు చేయడం వల్ల ప్రభుత్వంలో సమన్వయం కొరవడుతుంది. సంకీర్ణ సమన్వయం అంటే ఏంటంటే, వీళ్ళ ఉద్దేశంలో ప్రభుత్వంలో సమన్వయం ఏర్పడటం అంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక అభూత కల్పన చేస్తారు, ఒక ఫిక్షనల్ స్టోరీ ఒకటి క్రియేట్ చేస్తారు. ఆ ఫిక్షనల్ స్టోరీని వీళ్ళంతా చెప్పాలి ప్రజలకి. నిజాలు చెప్పకూడదు, దోషుల్ని చెప్పకూడదు, జరిగినవి చెప్పకూడదు, అంతా దాచేసి ఆ ఫిక్షనల్ స్టోరీలోనే అందరూ బ్రతకాలన్నమాట. అలా కాకపోతే చంద్రబాబు నాయుడు గారి పదవికి, ఆ గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి అవి రాకూడదు. ఏం మనిషివరా నువ్వు? అందరూ కట్టుబడి ఉంటే ఏ గొడవ ఉండదు. జగన్మోహన్ పార్టీ నియమాలకు కాదు, నిజానికి కట్టుబడి ఉండాలి. చదువుకో ఆర్కే, పెద్ద రిపోర్టర్ నువ్వు. రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ పేరిట 5గురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించుకున్నారు. అయితే వారెప్పుడు తాము మిగతా మంత్రుల కన్నా అధికులమని చెప్పుకునే పని చేయలేదు. పవన్ ఇంత ముందంటే 5గురు ఉప ముఖ్యమంత్రులను నియమించుకున్నారంట. వాళ్ళెవరు కూడా చంద్రబాబు నాయుడు గారి మాట కానీ వేరే వాళ్ళ మాట కానీ జవదాటలేదు. వాళ్ళంతా ఆంధ్ర మంత్రులాగే అణిగిమణిగి ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అణిగిమణిగి ఉండలేదు, వాడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు అనేది వీళ్ళ కవి. జనసేన అధినేత కనుక ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధేయుడిగా ఉండాలని భావించలేని పరిస్థితి. ప్రస్తుతం తలెత్తిన ఈ సున్నితమైన సమస్య ముందు కూటమి సఖ్యతపై ప్రభావం చూపకూడదు అనుకుంటే ప్రస్తుత దశలోనే పరిష్కారం కనుగొనాలి. వృద్ధులకు అంటే ఏం చెప్తుందంటే, టోటల్ గా పవన్ కళ్యాణ్ ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్ లో ఇంకా ఎక్స్ట్రాల్ చేస్తాడు, కాబట్టి వాడిని కట్ చేయండి అంటూ చంద్రబాబు నాయుడికి సలహా ఇస్తున్నాడు ఆర్కే గారు. ఆల్రెడీ చెప్పుంటాడు ఫోన్ చేసి. అంటే ఇది మన బ్రెయిన్ లో దించటం అనమాట. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరు వేస్ట్ గాళ్ళు, వాడి రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ సొంతగా ప్రజల్లోకి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అలా వెళ్ళకూడదు. పొత్తు ధర్మంలో కంపల్సరీగా వచ్చి చంద్రబాబు నాయుడికి తొత్తుగానే ఉండాలి, అలా కాదని ముందుకు వెళ్తే ఫ్యూచర్ లో పార్టీ ఏమవుతుందో అనేసి ఈ కవి హృదయాన్ని ఆయన వ్యక్తపరచడం జరిగింది. టోటల్ గా ఈ విషయాన్ని నేను మీతో చెప్పడానికి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదా ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నాడు, అది రాజ్యాంగబద్ధం కాదనేది మళ్ళీ ఇంకోసారి టీడీపీ అనుబంధ ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంపాదకులు రాధాకృష్ణ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే మీ పదవికి అంత సీన్ లేదు, మీరు అందరిలాగే ఒక ఆఫ్టర్ ఆల్ అందరిలాగే ఒక మంత్రి, అది మర్చిపోవద్దు. ఎందుకంటే నువ్వు ప్రమాణం అలాగే చేసావంట. అండ్ వన్ మోర్ థింగ్, నీలాంటి ఉత్తి డిప్యూటీ సీఎంస్ ని 4-5 పెట్టుకోవచ్చు అంట.
నువ్వు ఎక్స్ట్రాలు చేయకు, అలా చేస్తే ఇంకో నలుగురు వస్తారు నీ పక్కకి అని చెప్తూ, ఇలా గనక నువ్వు సొంతగా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి సొంతగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే ఇది పార్టీ సఖ్యతకే ప్రాబ్లం కలుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ టు జెడ్ మూసుకొని కూటమిలో ఉండి ఆయన చెప్పినట్టు వినరా, అంతగానే సీన్ లేదు అంటూ సున్నితంగా చెప్తున్నారంట వాళ్ళు. కానీ నేను కొంచెం హార్డ్గా చెప్పా, ఎందుకంటే అందరికి అర్థం అవ్వాలి కదా. సో ఈ పంచాయతీ మొత్తానికి కారణాలు 3. 1, టీటీడీ చైర్మన్ గా రాధాకృష్ణకి రాలేదు, ఆయనకు వచ్చింది కాబట్టి బిఆర్ నాయుడికి ఆయన పైన విషయం చెమ్మే ప్రయత్నం చేశాడు. నెంబర్ 2, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తుంటే లోకేష్ బాబుకి అన్యాయం జరుగుతుంది కాబట్టి చంద్రబాబుని హెచ్చరించాలి. సో ఆయన హెచ్చరించి ఆల్రెడీ చెప్పుంటాడు, ఇది ప్రజల్లో కూడా ఇలాగే తీసుకెళ్ళాలి, పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నాడు డిప్యూటీ సీఎం అనేసి. అసలు డిప్యూటీ సీఎం అనేది పదవి కాదని క్లారిటీ ఇస్తున్నాడు. 3, అసలు దోషులను వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరినో సస్పెండ్ చేసి ఎవరెవరినో ట్రాన్స్ఫర్ చేస్తే అసలు దోషులు వీళ్ళని వీడు కూడా చెప్పాలి కదా మరి. నీతి నిజాయితీ లేని పేపర్లు పత్రికలు నడపడం అనేది రోజు పొద్దున్నే లేసి బాత్రూమ్ అనేది మంద తింటమంత ఘోరం అనమాట. సో అది నచ్చితే ఇది నచ్చిన వాళ్ళకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, అలాగే తీసుకుని తినండి. నీతి నిజాయితీ లేకుండా ఒక పార్టీకి కొమ్ము కాచే పత్రిక సోకాల్డ్ ఇది. మరి ఎంత టీడీపీ కార్యకర్తలా మారిపోతాడు ఆర్కే అని నేనైతే అనుకోలేదు. సో ఓవరాల్గా ఇది ఈరోజు ఆయన వీకెండ్ పలుకులు. పవన్ కళ్యాణ్ని చీప్గా తీసి పడేయటమే ఆయన ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'm Murali signing off. Thank you so much.